పెమ్మసాని కమెంట్స్. తెలుగు భాష ఒక అద్భుతమైన భాష. నేను చదువుకునే సమయంలో తెలుగు మీడియంలోనే చదువుకున్నాను. తెలుగు భాష అంతరించిపోకుండా తెలుగు భాష మహాసభలు ఏర్పాటు చేయటం సంతోషం. ప్రపంచ తెలుగు భాషా సభలు గుంటూరులో జరగటం చాలా సంతోషం. గత 5 సంవత్సరాలలో తెలుగు భాషను వదిలేశారు. కూటమి ప్రభుత్వంలో తెలుగు భాష అంతరించిపోకుండా చూస్తాం. నగర మేయర్ కామెంట్స్. తెలుగు ప్రపంచ మహాసభలు గుంటూరులో జరగటం గర్వకారణం. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారు ఒకే వేదికపైకి రావటం సంతోషం. నిర్వహిస్తూ ఇంకా ముందుకు తీసుకువెళ్తున్నటువంటి సుపరిచితులు శ్రీ గజల్ శ్రీనివాస్ గారికి, అదేవిధంగా మొన్ననే ఎలక్ట్ అయినటువంటి గుంటూరు మేయర్ మా మిత్రులు శ్రీ కోవెలమూడి రవీంద్రబాబు గారికి, తెలుగు మహాసభల సమన్వయకర్త మంచి మనిషి శ్రీ పి రామచంద్రరాజు గారికి, ఈ మధ్య వివిఐటి యూనివర్సిటీగా మార్చుకున్న విద్యాసంస్థల అధిపతి వాసిరెడ్డి విద్యాసాగర్ గారికి, కార్యదర్శి శ్రీ చక్రావధానులు రెడ్డప్ప దవేజీ గారికి, వైస్ ప్రెసిడెంట్ శ్రీ మేడికొండ శ్రీనివాస్ గారికి, అదేవిధంగా రెడ్ క్రాస్ కుటుంబ సభ్యులకు, నగర ప్రముఖులకు, విద్యార్థులకు, విద్యార్థినులకు, పాత్రికేయులకు అందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అక్షరాభ్యాసం చేయించినటువంటి తల్లిని, అక్షరం దిద్దించినటువంటి గురువుని, అక్షరాలు నేర్పించినటువంటి బడిని, అక్షర సమాహారమైనటువంటి తెలుగుని, తెలుగు భావాన్ని ప్రేమిస్తూ వ్యాపింపజేస్తూ ముందుకు తీసుకువెళుతూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. ఒకసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే, ఒకప్పుడు మొట్టమొదట మహాభారతాన్ని తెలుగులో రాసినటువంటి నన్నయ్య గారు కానీ, అదేవిధంగా తెలుగు కీర్తి కిరీటాన వెలుగొందినటువంటి శ్రీకృష్ణ దేవరాయలు గారు కానీ, తన రచనా పాటవాలతో అపురూపంగా మురిపించినటువంటి మన తెనాలి రామకృష్ణులు గారిని కానీ, మరి మనకు తెలిసినటువంటి నా ఊహ నుంచి పుట్టినటువంటి శ్రీ అన్న నందమూరి తారక రామారావు గారిని కానీ, వీళ్ళందరినీ చూస్తూ ఉంటే ఎప్పుడు కూడా తెలుగుదనం ఉట్టిపడుతూ ఉంటుంది. తెలుగు భాష ఒక అద్భుతమైన భాష. నేను కూడా తెలుగు మీడియంలో చదువుకున్నటువంటి వ్యక్తిని. ఫస్ట్ టైం మెడికల్ కాలేజీకి వెళ్ళినప్పుడే తెలుగు కాకుండా ఇంగ్లీష్లో చదవటం మొదలుపెట్టాను. ఆ రోజు ఆ విధంగా తెలుగు నేర్చుకోవటం వల్లనే ఈరోజు ప్రజలతో మమేకం అవ్వటం కూడా చాలా ఈజీ అయింది. కాబట్టి భాష అనేది ఇప్పుడున్నటువంటి తరం మనుషుల హృదయాల్లో చొచ్చుకు వెళ్ళటానికి పడుతుంది. కాబట్టి తెలుగు భాషని ప్రతి ఒక్కరు కూడా డెప్త్లోకి వెళ్ళి నేర్చుకోవాలి. తెలుగు భాషలో ఉండేటువంటి ఆ పదాలలో ఉండేటువంటి శబ్దాలలో వచ్చేటువంటి ఒక వేవ్స్ అనేవి చాలా తక్కువ భాషల్లో ఉంటాయి. అది తెలుగులోను సంస్కృతంలోనూ కనిపిస్తూ ఉంటుంది, ఇంకా కొంత హిందీలో కూడా కనిపిస్తూ ఉంది. బట్ తెలుగులో నాకు అది చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఇలాంటి తెలుగు భాషని అంతరించిపోకుండా ఈ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలని ఒక పట్టుదలతో ఈ సభలను నిర్వహించడం గొప్ప విషయం. అది ఈసారి గుంటూరు ప్రాంతంలో చేయాలనుకుంటున్నారు. దానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. తప్పనిసరిగా నా వంతు సహకారం, మీరు వైస్ ప్రెసిడెంట్ గారిని కావాలని కోరుకుంటా ఉన్నారు. ఆయన మంచి వ్యక్తి, బాగా మాట్లాడతారు. తప్పనిసరిగా ఆయన నేను కలిసి దీన్ని తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటాను ఎట్టి పరిస్థితుల్లో. వారే కాకుండా మీకు ఇంకెవరైనా సరే మీ ఉద్దేశం ప్రకారం మంచి మనుషులు ఎవరన్నా ఇక్కడ రావాలి అనుకుంటే చెప్పండి, వాళ్ళని కూడా నేను కాంటాక్ట్ చేసి ఒప్పించి తీసుకువస్తాం. అదేవిధంగా గత 5 సంవత్సరాల్లో మరి తెలుగు భాషని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళారో నాకు తెలియదు, కానీ తప్పనిసరిగా మీకు ఈ తెలుగు అంటే నాయకులు, రాజకీయ నాయకులు కానీ, అధికారులు కానీ
పనుల్లో పడి కొన్ని ఇలాంటివి మర్చిపోతూ ఉంటారు. ఈ భాష, సంస్కృతి, సాంప్రదాయాలు అలాంటి వాటిని మీరు ఇలాంటి వారు ఉన్నప్పుడు కొంచెం బలంగా తీసుకువచ్చి మీకేమి కావాలి, తెలుగు భాషను ముందుకు తీసుకువెళ్ళడానికి ఏమేమి కావాలో మీరు అవన్నీ తీసుకొచ్చినా కూడా తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూర్చొని అవి కూడా చేపించే బాధ్యత నేను తీసుకుంటాను తప్పనిసరిగా. అదేవిధంగా గుంటూరు చుట్టుపక్కల ప్రాంతంలో రేపు జరగబోయేటువంటి ఈ సభకి ఎటువంటి సౌకర్యాలు కావాలన్నా, ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా కూడా మేము మా టీం తప్పనిసరిగా అందుబాటులో ఉండి ఈ సభని నిన్న ఏ విధంగా అమరావతి సభ అయితే సక్సెస్ అయిందో ఆ విధంగా చేయటానికి, అంటే మీరు కూడా 1,00,000 మందితో చేస్తానంటున్నారంటే ఊహించుకుంటేనే చాలా పెద్దదిగా ఉండేటువంటిది. డెఫినెట్గా దాంట్లో నేను కూడా పాలు పంచుకుంటానని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నాకు మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. ఇంకేమైనా ఉంటే అడగని చెప్తాను. మోడీ గారి సభ సూపర్ సక్సెస్, బ్రహ్మాండంగా ఈ ఆంధ్ర రాష్ట్రానికి దిశ నిర్దేశించి వెళ్ళాడు. ఈ వచ్చే 3 సంవత్సరాల్లో ఏమేమి డెవలప్మెంట్ చేస్తారో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా క్లియర్గా చెప్పారు. అట్లాగే ఈ స్పేస్ సెంటర్ మన దగ్గర నాగాలాండ్లో ఎట్లా నేను ఇనాగ్రేట్ చేశారు. అన్ని డెవలప్మెంట్ ఊరిన మాటలు చెప్పడం కదా, శాతంలో 3 సంవత్సరాల్లో మీరే చూడండి. ఐదని చెప్పారు కదా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చెప్పారు కదా, నిన్న మోడీ గారు చెప్పారు కదా. అసెంబ్లీ గుంటూరు ఒక అద్భుతం చేసి చూపిస్తాం. ఏముంది నిన్న అమరావతి ప్రారంభోత్సవ సభ గ్రాండ్ సక్సెస్, అద్భుతంగా జరిగింది. ఇందులో 2-3 విషయాలు ఉన్నాయి. ఒకటి, చాలామంది అనుకోవచ్చు అంత ఖర్చు పెట్టి అంత పెద్ద సభ మనం చేయాలా అని. అదే ఒక విజనరీ ముఖ్యమంత్రి గారికి, ఒక సామాన్యమైనటువంటి నాయకుడికి ఉండేటువంటి డిఫరెన్స్. ఈరోజు నేషనల్ మీడియాలో కానీ ఇండియా మొత్తం ఏ పేపర్లో చూసినా కూడా అమరావతి క్యాపిటల్ అనేది ఏ విధంగా జరగబోతుంది అనేది ఒక క్లారిటీ తోటి అందరూ కూడా పబ్లిష్ చేశారు. దీంతో ఒక బ్రాండ్ అవేర్నెస్ వస్తుంది. అదే నిన్న మార్నింగ్ చూసుకుంటే క్వాంటమ్ వ్యాలీకి IBM దగ్గర నుంచి పెద్ద పెద్ద కంపెనీలన్నీ వచ్చి MOU చేసుకున్నారు. ఏంటంటే ఒక కంపెనీని ఏ విధంగా అయితే బ్రాండింగ్ చేసి మార్కెటింగ్ చేసి ఒక ముందుకు తీసుకువెళ్తామో, చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం ఏంటంటే రాష్ట్రాన్ని కూడా ఒక బ్రాండింగ్ చేస్తూ ఉన్నారు. అందులో భాగమే ఇది కొద్దిగా ఖర్చైనా కూడా వన్ టైం ఇన్వెస్ట్మెంట్. ఈ వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అనేది చరిత్రలో లక్షల కోట్ల రూపాయల ఆదాయాన్ని తీసుకురాబోయేటువంటి సభ. తెలుగు వారందరినీ కూడా ఒక ఎమోషనల్గా ఒక ఏకతాటిపైకి తీసుకొచ్చేటువంటి సభ. అదేవిధంగా ప్రధానమంత్రి గారు కూడా వారు ఇచ్చిన స్పీచ్ కూడా, ప్రధానమంత్రి గారిని కూడా ఈ విధంగా మనం అభినందించాలి. ఎందుకంటే తెలుగులో ఆ విధంగా రాసుకొని ఆంధ్రప్రదేశ్ అంటే ఆధునిక ఆంధ్రప్రదేశ్, అత్యాధునిక ఆంధ్రప్రదేశ్ అలా రాసుకొని వచ్చారు. అంటే ఏదో ఎవరో రాసిస్తే వచ్చేవి కాదు అవన్నీ. ఒక మనిషి దాని మీద డెప్త్కు వెళ్ళి ఆ విధంగా చేయడం అనేది కూడా తెలుగు వారందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఎక్కడ మాట్లాడినా కూడా ఈ రోజున అద్భుతంగా ఆనందంగా ఉన్నారు. డెఫినెట్గా ఈ ప్రాంత ఎంపీగా నిన్న జరిగినటువంటి సభ ఒక నూతన ఉత్తేజాన్ని తీసుకొచ్చింది. ఈ కార్యక్రమాన్ని సఫలీకృతం చేసినటువంటి అందరూ, మా ఎమ్మెల్యేలు కానీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, ప్రభుత్వ అధికారులు, కలెక్టర్ గారు కానీ, తర్వాత SP గారు, IG గారు, వీళ్ళందరూ కూడా నిద్రాహారాలు మాని 10-15 రోజుల నుంచి వర్క్ చేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, అభినందనలు తెలుపుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ.